టీడీపీకి భారీ షాక్ ఇచ్చారట. ఒక్కటైపోయారు నాయనమ్మ, మనవడు. మొత్తానికి చంద్రబాబు నాయుడు విషయంలో ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గురించి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చంద్రబాబుకి సంబంధించిన విషయంలో షాక్ ఇవ్వబోతున్నారట. మరి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతి చేతిలో పెట్టబోతున్నారని అందరిలోనూ ఆ నిజానికి సంబంధించిన విషయాలను చెప్పి, ఉన్నవి లేనివి కల్పించి మొత్తానికి చంద్రబాబు మరి ఆ రోజుల్లో రామారావు గారి చేతుల్లో నుంచి పార్టీని లాక్కునేశారు. అయితే ఆ తర్వాత లక్ష్మీ పార్వతిని పార్టీ నుంచి నిర్దాక్షిణ్యంగా గెంటేశారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీలో ఉంటూ ఒక చిన్న నామినేటెడ్ పదవిలో కొనసాగుతున్నటువంటి లక్ష్మీ పార్వతి జూనియర్ ఎన్టీఆర్‌కి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల గురించి తెలియజేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి విజయాన్ని సాధించాలంటే వీటి గురించి ఆలోచించాలని, ఏది ఏమైనా సరే ముందుంది ముసళ్ళ పండగ అంటూ ఇంతవరకు ఎదురు చూశారు. ఇప్పుడు నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాజకీయాల్లోకి రాబోతున్నారని తెలిసి ఆనందం వ్యక్తం చేసింది. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ని పిలిచి, నీకు పేరు పెట్టి నీకు సంబంధించిన విషయంలో నందమూరి వారసత్వాన్ని ఇచ్చి కొనసాగించేలా చేస్తుంది నేను, అలాగే రామారావు గారు. కాబట్టి ఆ రుణం తీర్చుకునే సమయం వచ్చింది అంటూ చెప్తోందట లక్ష్మీ పార్వతి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. సో, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి ఆమె ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడిని ఓడించడం కాదు, మరి అవతల పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీకి ఆయన అర్హుడు కాదన్న విషయాన్ని గ్రహించేలా చేయాలంటూ మాస్టర్ ప్లాన్ ఏస్తోందట. మొత్తానికి తన తాత యొక్క ఆత్మ కోరిక మేరకే సో, ఈ ప్రయత్నాలు చేయాలని ఆమె చెప్పడంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా దీనికి ఓకే చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాలు కూడా